హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగోండి మా పూజ. ఈరోజు అమ్మవారికి నైవేద్యం బూరెలు ఇంకా పులిహోర అన్నమాట. బూరెలు అయితే బయట అయితే తీసుకుని వచ్చేసాము, పులిహోర అయితే ఇంట్లో చేశాను. అయితే హారతి ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి తీసుకుని వెళ్ళడానికి కోసమని అనేసి ఇలా మొత్తం పెట్టాను బాక్స్లో. అమ్మవారి ముర్రాట అయితే రెడీ చేసుకున్నాను. ఇందులో మొత్తం అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. శంకర పరమేశ్వర త్రయంబకేశ్వర కాశీ విశ్వేశ్వర శ్రీమన్నారాయణ సుమధురప్పన్న ఓం నమో నారాయణ నారాయణ నారాయణ. పూజ అయిపోయింది. దేవుడి బుట్ట కూడా సర్దిశాను. ఇప్పుడైతే జడేసుకొని ఇంక గుడికైతే వెళ్ళడమే. ఇంకా మా వదిన వాళ్ళు ఇంక ఫోన్ చేయలేదు. ఈరోజు బూర్లు పులిహోర కదా, కొంచెం లేట్ అవుతుంది. మేమైతే ఇంక తిన్న వాళ్ళు ఇంట్లో ఎవరు లేరనేసి మా మామయ్య గారు అయితే బయట నుండి తీసుకుని వచ్చేసారు. బూర్లు అయితే పులిహోర అయితే చేశాను. వాళ్ళైతే రెండు చేస్తున్నారు కాబట్టి కొంచెం లేట్ అయింది. నేనైతే తొందరగా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే జడేసేసుకొని రెడీ అయిపోతే వాళ్ళు ఫోన్ చేస్తే ఎప్పుడంటే అప్పుడు ఇంకా వెళ్ళిపోవడమేని. ఎండ చూస్తే బయట అయితే విపరీతంగా ఉంది. నిన్నైతే కొంచెం చల్లగా ఉంది, నడిచి వెళ్ళాము. ఈరోజు అయితే ఇంకా మరి ఆటోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే చాలా ఎండ ఉంది. ఇప్పటికే కలర్ మొత్తం మారిపోయాను నేనైతే, అన్ని పనుల వల్ల. ఇంకా బయట తిరగడం, కొన్ని పనులకి పండగ అంటే కొంచెం ఎక్కువ పనులు ఉంటాయి కదా, ఇంకా బయట ఎండలో తిరగడం, ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల కలర్ అయితే మొత్తం మారిపోయాను. అయినా పర్లేదు, మళ్ళీ మన కలర్ మనకు వచ్చేస్తుంది. ఈ పండగ అయితే మళ్ళీ ఒక 10 years తర్వాత వస్తుంది. ఇప్పుడైతే మరి రాదు కదా ఇంత తొందరగా. అందుకోసం ఇంకా కలర్ గురించి ఏముంది, కలర్ అంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయినంటే నా కలర్ నాకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేనైతే జడ అయితే వేసేసుకుంటాను. జడ కూడా ఏది నార్మల్ జడ వేసుకొని ఇంకా అల్లుకొని వెళ్ళిపోవడమేని. ఏ స్టైల్ జడలు అయితే అస్సలు వేయలేము ఇక్కడ. ఎందుకంటే చూసారా, నేను మాట్లాడుతుంటేనే నా చెమటలు కారిపోతున్నాయి. వెనక మొత్తం బ్యాగ్ మొత్తం తడిసిపోతుంది అనమాట. హెయిర్ స్టైల్ అయితే ఏమి వేయలేము అనమాట చెమట వల్ల. అందుకోసం ఇంకా మంచిగా అల్లేసుకొని వెళ్ళిపోవడమేనే. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ సెన్నలపొలం అమ్మవారి అని ఉంది కదా, ఇక్కడైతే గుడి ఉండదు, ఇక్కడ చదురు పెడతారు. ఇక్కడైతే మేము ముర్రాట అన్ని పోసేసి ఇక్కడ అమ్మవారి దగ్గర పులిహోర బూరెలు అన్ని వేసేసుకొని దేవుడికి దండం పెట్టేసుకున్నాము. పెట్టుకున్నాక పక్కనే ఇంకా త్రినాథ స్వామి గుడి ఉంది, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనమాట, సత్యనారాయణ స్వామి. అయితే ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ దేవుడి దీపం పెట్టేసి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుని ఇంటికైతే వచ్చేసాము. సరేనండి, అందరికీ బాయ్ బాయ్.